ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు తన 76వ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం నెలకొంది. సీఎం జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్నా క్యాంటీన్లలో నేడు ఉచిత భోజన వితరణ నిర్వహించారు. ఇందుకోసం సీఎం సతీమణి నారా భువనేశ్వరి తన వ్యక్తిగత నిధుల నుండి 76 లక్షల రూపాయలు విరాళంగా అందించారు. విజయవాడలోని పడమట అన్నా క్యాంటీన్లో ముఖ్యమంత్రి దంపతులు సామాన్య ప్రజలతో కలిసి అల్పాహారం స్వీకరించడం విశేషం. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నటుడు జూనియర్ ఎన్టీఆర్ సహా పలువురు రాజకీయ నాయకులు, సినీ రంగ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు నాయుడు చిన్నప్పటి నుండే ప్రజాసేవపై తీవ్రమైన మక్కువ చూపించారు. ప్రభుత్వ ఉద్యోగం కంటే రాజకీయాలే ప్రజాసేవకు సరైన మార్గం అని నిర్ధారించుకొని 1970లలో చంద్రగిరిలో విద్యార్థి నాయకుడిగా యువజన కాంగ్రెస్లో అడుగుపెట్టారు. 1975లో ఎమర్జెన్సీ కాలంలో ఆయన యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సంజీవ్ గాంధీకి సన్నిహిత మద్దతుదారుగా ఉన్నారు. 1978లో చంద్రగిరి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా తొలిసారి పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ డైరెక్టర్గా పనిచేసిన ఆయన కేవలం 28 ఏళ్ల వయసులోనే ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య మంత్రివర్గంలో సాంకేతిక విద్య మరియు సినిమాటోగ్రఫీ మంత్రిగా నియమితులయ్యారు. 1980 నుండి 1983 వరకు సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, చిన్న తరహా నీటిపారుదల శాఖలను నిర్వహించారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న సమయంలో ప్రముఖ తెలుగు నటుడు నందమూరి తారక రామారావు దృష్టిలో పడ్డారు. 1981 సెప్టెంబర్ 10న ఎన్టీఆర్ 3వ కుమార్తె నందమూరి భువనేశ్వరిని వివాహమాడారు. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రగిరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరి 1985 వరకు పార్టీ ప్రధాన కార్యదర్శిగా సంస్థాగత బలాన్ని పెంచారు. 1984లో ఎన్టీఆర్ అమెరికాలో గుండె చికిత్స చేయించుకుంటున్న సమయంలో నాదెండ్ల భాస్కర్ రావు అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. ఆ సంక్షోభ సమయంలో చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలను రాష్ట్రపతి ముందు పరేడ్ చేయించడం ద్వారా తన రాజకీయ వ్యూహ చాతుర్యాన్ని చాటుకున్నారు. అసెంబ్లీలో మద్దతు నిరూపించుకోలేక భాస్కర్ రావు 31 రోజులకే పదవి వదులుకోగా ఎన్టీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ సేవకు ప్రతిఫలంగా ఎన్టీఆర్ చంద్రబాబుకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించారు. తర్వాత కుప్పం నుండి ఎన్నికై ప్రభుత్వంలో ఆర్థిక, రెవెన్యూ మంత్రిగా పనిచేశారు. 1994 ఎన్నికల్లో తెలుగుదేశం మళ్లీ అధికారంలోకి వచ్చినా పార్టీలో లక్ష్మీపార్వతి జోక్యం పెరగటంతో 160 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ఎన్టీఆర్పై తిరుగుబాటు చేసి 1995 సెప్టెంబర్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలన ఒక కొత్త అధ్యయనాన్ని లిఖించింది. పరిపాలనా సంస్కరణలు, సాంకేతిక విప్లవానికి పెద్దపీట వేసిన ఆయన సీఈఓ సీఎంగా పేరు పొందారు. హైదరాబాద్ను ప్రపంచ స్థాయి ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కింది. ఐటీ, ఫార్మా, విద్యా రంగాల్లో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందింది. అంతర్జాతీయ వేదికలపైన ఆయన తనదైన ముద్ర వేశారు. అయితే 2004, 2019 ఎన్నికల్లో ఓటములు చవిచూసిన ఆయన రాజకీయాల్లో చురుకుగా కొనసాగారు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రత్యేక హోదా వివాదంలో కేంద్రంతో విభేదాల కారణంగా 2018లో ఎన్డీఏ నుండి వైదొలిగారు. 2024 ఎన్నికల్లో న్యాయపరమైన సవాళ్లను అధిగమించి బీజేపీ, జనసేనతో కలిసి కూటమిగా పోటీ చేసి అసెంబ్లీ మరియు లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. దీంతో తిరిగి ముఖ్యమంత్రి పదవి చేపట్టడమే కాకుండా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వలయం టీవీ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.